ఒక్క ఏడాదిలో 1000 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయట కడియం సబ్ రిజిస్ట్రార్ది. ఎక్కడి నుంచైనా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే విధానం అక్రమార్కులకు వరంగా మారింది. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో కొందరు సబ్ రిజిస్ట్రార్లకు కాసులు కురిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పూర్వార్జితం ఆస్తులు నిబంధనలకు విరుద్ధంగా బదలాయింపు చేసేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాల మీద ఫిర్యాదులు అందడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ సిహెచ్ జానకిదేవ్ నియమించారు. ఆమె శాఖ కాకినాడ ఆడిట్ విభాగం జిల్లా రిజిస్ట్రార్తో కలిసి విచారణ చేపట్టారు. కడియంలో సబ్ రిజిస్ట్రార్ లక్ష్మి 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు, అంటే మళ్ళీ వేరే ప్రభుత్వం అనడానికి కూడా లేదు, ఈ ప్రభుత్వం వచ్చాకనే చేసిన రిజిస్ట్రేషన్ తనిఖీ చేస్తే విస్తుపోయే నిజాలు వెలుగు చూసినాయి. ఏడాది కాలంలో ఆమె ఏకంగా 1000 వరకు పూర్వార్జిత ఆస్తుల రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు గుర్తించారు. విచారణ నివేదికను త్వరలో ఐజీకి సమర్పించబోతున్నారు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు, పొజిషన్ సర్టిఫికేట్ ఉంటేనే పూర్వార్జితం ఆస్తులు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలి. ఇవేమీ లేకుండానే కేవలం ఆధార్ కార్డు ఆధారంగా కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేస్తున్నట్టు గుర్తించారు. కాకినాడ, బెక్కవోలు, సామర్లకోట, తుని, పిఠాపురం ఇలా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎక్కడ తిరస్కరించినా వాటికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుండడం గమనార్హం. కడియం సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మి గతంలో కాకినాడ, సామర్లకోట, అమలాపురం వంటి ప్రాంతాల్లోనూ విధులు నిర్వర్తించారు. కొందరు అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు గుర్తించారు. కడియంలో అధికారి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొట్టినట్టు ఏజీ ఆడిట్ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ఆడిట్ విభాగం గుర్తించింది. స్టాంప్ డ్యూటీ విలువ తగ్గించి పార్టీల దగ్గర సొమ్ములు నొక్కేసినట్టు తేల్చారు. 1,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేసిన రిజిస్ట్రేషన్ గుర్తించారు. అధికారి గతంలో పనిచేసిన చోట కూడా ఇదే విధంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. అంటే ఓవరాల్గా ఈ ప్రభుత్వం వచ్చాకనే ఈ ఏడాదిలోనే జరిగినటువంటి కుంభకోణం ఇది.